దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న శ్రీ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ఇది ప్రార్థనా టీవీ. ఇప్పుడైతే 205వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. వచ్చినటువంటి కొన్ని దర్శనాలు తీసుకుని నా యొక్క పిలుపు ప్రత్యేకమైన పిలుపు అని చెప్పి, ఒక ప్రవక్త పిలుపు దీంట్లో కూడి ఉందని మీకు చెప్తూ, మరి దానికి తార్కాణంగా కొన్ని దర్శనాలు మీకు చెప్తా వచ్చా. మొత్తం నా 100 దర్శనాల్లో ఒక 33 దర్శనాలు నాది ప్రత్యేకమైన పిలుపు అని అర్థమయ్యే విధంగా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తూ 28వ దర్శనం, దాంట్లో ఆ కోవలో వచ్చినటువంటి 28వ దర్శనం దాకా వచ్చి ఆగాం. పుస్తకంలో దాని సంఖ్య 93 నా పుస్తకంలో. అదేంటి అంటే, దేవుడు ఇతర ప్రజల్ని బాగా ప్రేమిస్తున్నాడు అనేది ఆ యొక్క దర్శనం. ఎంత బాగా ప్రేమిస్తున్నాడంటే, వాళ్ళు ప్రభు వైపు చూచి రక్షింపబడ్డారు, సాతాను కట్ల నుంచి బయటకు వచ్చారు అని తెలియగానే దేవుడు అమాంత వాళ్ళని కౌగిలించుకుని, బాబు మీ కొరకే ప్రభు నా ప్రయాసంతను, మీరు వచ్చారా అని చెప్పి ఆనందంతో ఆనంద బాష్పాలు కూడా కారుస్తూ ఉండటం అనేది నా దర్శనంలో నేను చూచా. ఏంటి ఎంత ప్రేమిస్తున్నాడా వీళ్ళని అని చెప్పి నేను అనుకున్నా. మరి దాని మీద ఏంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎట్లా ప్రేమిస్తూ వచ్చాడు, ఆ ఇతర జనుల గురించి అసలు బైబిల్ గ్రంథంలో ఎందుకు ఉంటుంది అని ఎవరైనా అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం ఆశాంతం నేను చూస్తే మొట్టమొదటి నుంచి కూడా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ గ్రంథంలో ఇతర జనుల ప్రస్తావన బాగా ఉంది. ఎప్పటికప్పుడు ఆయన ఇతర జనుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తనకు ఒక ప్రజానీకాన్ని, ఒక జనాంగాన్ని తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుని వారి ద్వారా ఇతర జనులను కూడా రక్షించాలని ఆయన యొక్క ప్రణాళిక అయి ఉండటం చేత, ఎంతసేపు ఇతర జనులకి ఎలా అందుతుంది, రక్షణ ఎలా అందుతుంది అనే ఆలోచన ఆయనకి ఉంటూ వచ్చిందని మీకు అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చా. బైబిల్ గ్రంథంలో ఆది కాండం దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే మత్తయి సువార్త, మరి కొత్త నిబంధన దాకా కూడా వచ్చాం. మత్తయి సువార్త దాకా వచ్చి దాంట్లో ఆఖరి వాక్యంలో ఏం చెప్పబడి ఉందంటే, మీరందరూ కూడా సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనుల్ని కూడా నా శిష్యులుగా చేయండి అన్నాడు. అలాగే మార్కు సువార్తలో మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, లేనివాడు ఆయన నశించిపోతాడని చెప్పడం జరిగింది. ఆ యొక్క వాక్యం ద్వారా, ఆ వాక్యంలో ఉన్నది ఏంటంటే, ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారి మీద ఈ బాధ్యత మోపాడు. మీరు ఈ పని చేయాలబ్బాయి, మీరేదో వచ్చి చర్చికి వచ్చి నన్ను ఆరాధిస్తే వెళ్ళిపోతే కుదరదు. ఒక ఆజ్ఞ ఇస్తున్న, ప్రధానమైన ఆజ్ఞ, మీరు ఈ పని కూడా చేయాలి అన్నాడు. ఈ భారం మన మీద మోపాడు దేవుడు. ఇది చాలా పెద్ద భారం. ఏముందిలేండి అంటానికి వీల్లేదు. ఇతర జనులకి ఈ దేవుడు ఎవరో తెలిసేట్టుగా మనం చేయాలట. ఎందుకు? ఆయన దేవుడని తెలిసేట్టుగా ముందుగా మనకు చేశాడు కాబట్టి. ముందుగా ఆయన దేవుడని తెలిసేట్టు మనకు చేశాడు. మనకంటే ముందుగా ఇజ్రాయెల్ ప్రజలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి చెప్పాడు, ఇదిగో నేను దేవుడిని, నేను ఒక్కడే దేవుడిని, ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేనే పరిపాలిస్తున్నాను, నా పరిపాలనలో మీరున్నారో మిగతా వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళకి చెప్పాడు. ఇదిగో నేను దేవుడిని అంటాకు రుజువులు ఇవి, నా మాటకు మొత్తం సృష్టి అంతా లోబడుతుందని అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తూ వస్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు శిలువయాగం అయిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా నా శిలువయాగాన్ని అంగీకరించిన ప్రతి వాళ్ళు కూడా నా బిడ్డలు అవటానికి నేను అధికారం ఇచ్చేసా అన్నాడు. అంటే ప్రపంచం అంతా కూడా ఆయన బిడ్డలు అవటానికి అధికారం ఇచ్చేసాడు. ఇక ఇతర జనులని ఇంకొక జనులని ఇక తేడా లేకోకుండా వాళ్ళకు కూడా ఇచ్చేసి చెప్పడం జరిగింది. ఈ భారం మోపడం అనేది ఈ యొక్క క్రైస్తవులు, ఎవరెవరైతే క్రైస్తవులుగా చేర్చబడతారో వాళ్ళందరికీ భారం వచ్చి పడిపోయినట్టే. ఇతర జనులు వేరే వేరే మార్గాల్లో ఉన్నవాళ్ళు అలా పోతూ ఉంటే వాళ్ళకి ఈ భారం తెలియదు. కానీ ప్రభువును ఒకసారి అంగీకరిస్తే వాళ్ళ మీదకి ఈ భారం వచ్చి పడిపోయింది. ఎందుకు అంటే, నువ్వు అంగీకరించావంటే నీ జ్ఞాననేత్రం నేను తెరిచా కాబట్టి నువ్వు వచ్చావు. మరి మిగతా వాళ్ళ జ్ఞాననేత్రం కూడా తెరవబడాలి కదా. వాళ్ళకి ఎవరు చెప్పాలి ఈ విషయాలని? కాబట్టి నువ్వు ఈ యొక్క సృష్టికర్త నేను అనే విషయం ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరికీ తెలియపరచాలని మన మీద ప్రధానమైన బాధ్యత పెట్టాడు. సరే, ఈ యొక్క ఆజ్ఞ నెరవేర్చడంలో ఎవరెవరు ఎంతంతగా శ్రమించవలసి వచ్చిందంటే, మొట్టమొదటిగా ప్రభువారు శిలువయాగం అయిపోయి ఆయన పరలోకం వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్న తర్వాత పౌలు గారిని ఏర్పరచుకుని, అబ్బాయి నిన్ను ఏర్పరచుకున్నాను, నీ మీద భారం ఎక్కువగా పెడుతూ ఉన్నాను. నా శిష్యులైతే భూలోకంలో, మరి నేను వచ్చేసినా నా శిష్యులు అక్కడ ఉన్నా కూడా
నువ్వు తెలివిగలవాడు కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నాను. నీ ద్వారా అనేక మంది ఇతర జనులకి నేను సృష్టికర్తననేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పి తీరాలి. ఆ మార్గంలో నీకు అనేక కష్టాలు వస్తాయి, ఆ కష్టాలన్నీ నువ్వు అనుభవించి తీరాలి అని చెప్తే అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. నిజంగా కూడా బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఆయన రాసినటువంటి పత్రికలే, ఆయన ద్వారా మరి దేవుడు మాట్లాడిన మాటలే 14 చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి పౌలు గారి ద్వారా అనేక విషయాలు దేవుడు మాట్లాడటం జరిగింది. అయిపోయిన తర్వాత మనమేమనుకుంటా ఉంటామంటే ఆ రోజుల్లో ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం అప్పుడు పౌలు గారు చేశారు అని అనుకుంటాం. కానీ ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో లిఖించబడకపోయినా ఆ పరిచర్య జరగటం లేదా అంటే జరుగుతూనే ఉంది. ఆనాటి నుంచి కూడా పౌలు గారి తర్వాత ఒక్కొక్కరు లేవనెత్తుకుంటూ వచ్చారు. మరి ముందుగా ప్రభువును ఎరిగిన వారు ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశం, ఆ దేశాలను మిషనరీలను తయారు చేసి ఆ మిషనరీలను అక్కడి నుంచి మన భారతదేశం ఇంకా అనేకమైన ఆఫ్రికా ఖండం ఎక్కడైతే ప్రభువు గురించి తెలియదో వాళ్ళందరి దగ్గరికి మిషనరీగా పంపించడం జరిగింది. దదిమిలా భారతదేశంలో కూడా అనేక మంది ప్రభువును అంగీకరించడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఈ భారం వచ్చి పడిపోయింది. ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చిన మిషనరీల మీదే భారం కాదు, ఇక్కడ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు లేని సమయంలో మిషనరీల మీద భారం. మరి ఇక్కడ అంగీకరించిన తర్వాత వీళ్ళ మీద కూడా భారం పడిపోయింది. అందుకే మరి ఈ యొక్క భారతదేశంలో ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళ మీద బోళ్ళంత భారం మోపారు. వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి మరి దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు అనేకమైన శ్రమలు పడి ఆయన దేవుడు అని అనేక మందికి తెలియపరచుకుంటూ వెళ్ళారు. అటువంటి వారి చరిత్రలో ఈ మధ్య కాలంలో జరిగిన టూకీగా చెప్పుకుంటూ వస్తున్నా సాధు సుందర్ సింగ్ గారు, ఆయన ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నాడు. ఆయన పంజాబ్ రాష్ట్రం, ఆయన దేవుడు ఏర్పరచుకున్న ఆయన విపరీతమైన సువార్త ప్రకటించాడు. అనేక శ్రమల గుండా వెళ్ళాడు. మరి ఆయన ఆ యొక్క నెత్తురు కారుతున్నటువంటి పాదాలతో కాలినడకన అనేక చోట్లకి వెళ్ళి ఆయన యొక్క సువార్త ప్రకటించాడు అని మీకు చెప్పడం జరిగింది. అట్లాగే మరి 70 సంవత్సరాల క్రితం వరకు కూడా జీవించినటువంటి కాటుమాల జాన్ గారి చరిత్ర, గుంటూరు జిల్లా వాసి, ఆయన జీవిత పర్యంతం కూడా మరి సాధు సుందర్ సింగ్ గారు ఎలా పెళ్లి చేసుకోకుండా అలాగే సువార్తకు అంకితం అయిపోయిందో ఆ జీవితం, అలాగే ఈయన కూడా పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా కూడా ప్రభువుకు అంకితం అనర్చు చేశాడు అని చెప్పి టూకీగా కొన్ని విషయాలు చెప్పేశా. ఆ తర్వాత క్లౌ దొరగారని ఇప్పటికి 150 సంవత్సరాల క్రితం ఒంగోలు పట్టణానికి వచ్చి భార్యాభర్త అనేక శ్రమల గుండా వెళ్ళి అనేక మందిని రక్షించి అనేక మందికి సృష్టికర్త ఎవరో తెలిసే జ్ఞానాన్ని దయచేసినట్టు మీకు టూకీగా చెప్పుకుంటూ వెళ్ళా. కానీ కాటుమాల జాన్ గారి గురించి ఇంకా వివరంగా చెప్పమని చెప్పేసి దేవుడి యొక్క ప్రేరణ నాలో కలుగుతూ వస్తుంది. ఎందుకంటే కాటుమాల జాన్ గారు మన గుంటూరు జిల్లా నివాసి, అలాగే ఆయన గురించి అయితే నేను చాలా పరిశోధన కూడా చేశా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే అట్లా టూకీగా చెప్పుకుంటూ వెళ్ళటం కాదు, దాన్ని ఇంకా వివరంగా చెప్పాలి. నువ్వు చెప్పకపోతే మరి ఇంకెవరు చెప్తారా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుచేత అంటే గుంటూరు జిల్లాలో నా లాస్ట్ టెన్యూర్, నా ఉద్యోగంలో పర్సనల్ ఆఫీసర్గా గుంటూరు జిల్లాలో చివరిగా నేను పనిచేశా. కాబట్టి నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది అక్కడ ఉన్నారు. నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ కాటుమాల జాన్ గారి గురించి నాకు తెలిసిన తర్వాత క్రైస్తవ సహోదరులు నేను చాలామందిని అడిగా. ఏమని అంటే, బాబు ఈ యొక్క కాటుమాల జాన్ గారు అన్న ఆయన ఈ గుంటూరు జిల్లాలోనే నివసించాడట, మరి ఆయన బోల్డని చేసినట్టుగా నేను చదివాను, మీకు తెలుసా అంటే మాకు బాగా తెలియదండి అన్నారు. ఎవరు చూసినా అంటే ఆ విషయాలు ఆయన ఇప్పుడు 65 సంవత్సరాల క్రితము ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు 1960లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ 60 సంవత్సరాల నిడివిలో ఆయన విషయాలు అనేక మందికి చెప్పుకుంటూ రావట్లా జనం. మనం ఎంతసేపు బైబిల్లో ఉన్న స్టోరీలు, బైబిల్లో ఉన్నటువంటి సాక్ష్యాలు, బైబిల్లో సువార్తల గురించి చెప్తున్నాం. కానీ ఆ దరిమిలా వచ్చిన వాళ్ళ గురించి మనం పెద్దగా చూడలేదు. ఒకవేళ ఒకటి మనం చెప్పుకుంటే ఏం చెప్పుకుంటున్నాం, ఆ వెస్ట్రన్ కంట్రీస్, ఇతర దేశాలకు సంబంధించిన జాన్ వెస్లీ అని మరి అటువంటి వాళ్ళందరి గురించి చెప్తాం, వీళ్ళంచి మంచి సువార్తికులు అని చెప్తున్నాం. మరి భారతదేశంలో అందున మన గుంటూరు జిల్లాలో ఒక ఆయన్ని లేవనెత్తి దేవుడు ఆయన చేత 35 సంవత్సరాల నిర్విరామంగా ఎంతో సువార్త ప్రకటింపచేసిన విషయము కింద ప్రజలకి అందలేదు. అందుకనే వాళ్ళకి బాగా తెలియదు అంటున్నారు. నిజంగా కూడా నేను గుంటూరు జిల్లాలో చాలా చర్చిలు సాక్ష్యం అడిగినప్పుడు ఒక పాస్టర్ గారు అయితే కొద్దిగా తెలుసండి, మా నాన్నగారి హయాంలో, మా తాతగారి హయాంలో
ఆయన జీవించారట, మా నాన్నగారు చెబుతూ ఉండేవారు అని ఒక కుర్ర పాస్టర్ గారు ఒక చోట చెప్పాడు గుంటూరు జిల్లాలో. అంతే తప్ప మిగతా వాళ్ళందరూ మాకు బాగా తెలియదండి. అదేదో పంజాబ్ రాష్ట్రంలో సుందర్ సింగ్ గారి గురించి విన్నాం, కానీ సాధు జాన్ గారు అని గుంటూరు జిల్లాలో కాటుమాల్ జాన్ గారి గురించి మీకు బాగా అవగాహన లేదు అని చాలామంది చెప్పడం జరిగింది. అందుకనేమో దేవుడు అంటున్నాడు, ఈ తరంలో నీవు విస్తారంగా ఆయన గురించి ఆయన ముందుకు ఈ యొక్క విషయాలు తీసుకెళ్లాలన్నప్పుడు నేను మళ్ళీ ఈ యొక్క చరిత్రనంతా కూడా, ఇది సాధు కే జాన్ యేసు భక్త నాన్నగారి జీవిత చరిత్ర అని ఒక బుక్ ఉంది. ఈ బుక్ పుస్తకాల షాపుల్లో కూడా అందుబాటులో లేవు. ఎందుచేత అంటే ఈ బుక్ రాసిన ఆయన ఈయనతో పాటు పరిచర్యలో పాల్గొని 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉన్నట్టంట. ఆయన వివరాలు, ఆయనకు దొరికిన వివరాలన్నీ సాధు జాన్ గారి దగ్గర నేను ఉన్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఎలా జరిగింది, ఎంతమందికి స్వస్థతలు వచ్చినాయని ఆయన రాశాడు. అలాగే సాధు జాన్ గారు జీవించిన కాలంలో ఆయన కూడా ఒక 13 పేజీల సాక్ష్యం రాశాడు. ఇదిగో ఇలా జరిగింది, నా చిన్నప్పటి నుంచి ఇలా జరిగిందని ఆయన రాశాడు. ఈ యొక్క రచయిత గారు ఏం చేశాడంటే, ఆ దరిమిల ఇంకొక భక్తుడు ఏం చేశాడంటే పందిపాటి సంసోన్ గారు అన్న ఆయన కూడా ఈ యొక్క కాటుమాల జాన్ గారి దగ్గర చిన్నతనంలో ఆయన ఒళ్ళో పెరిగిన ఆయన కూడా ఏం చేశాడంటే ఈ సంకలనం చేశాడు. ఈ యొక్క పదముఖం జకరయ్య గారని 13 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్న ఆయన రాసినటువంటి ఆ చరిత్ర, అలాగే కాటుమాల జాన్ గారు రాసిన 13 పేజీ చరిత్ర, ఇంకా కొన్ని సాక్ష్యాలు, ఇవన్నీ సేకరించి ఒక బుక్ రూపంలో ప్రింట్ చేయించాడు. ఆ బుక్కు భక్తులకి అందజేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలోంచే నాకు వచ్చింది కాబట్టి ఇలా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈయన జీవిత చరిత్ర మనకు దొరకటంలా. ఆయన చేతిలోంచి ఈయన చేతిలోంచి వస్తూ ఉంది. ఇదేదో ధనార్జన కోసం బుక్ రాయలా. వీళ్ళంతా కూడా వాళ్ళే కొద్దిగా డబ్బులు కూడబెట్టుకుని రాసిన వాళ్ళు దాన్ని ప్రింట్ చేయించి ప్రజలకు అందేటట్టుగా చేశారు వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడు నా ద్వారా మీ అందరికీ వచ్చిన పక్షం అయితే, ఈ జ్ఞానం మీలో ఉన్న పక్షం అయితే, ఓహో మన దగ్గరే మన జిల్లాలోనే చేసినటువంటి ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ద్వారా ఇన్ని కార్యాలు జరిగినాయి అని మీకు తెలుసు. అంతేకాకుండా నిజం చెప్పాలంటే ఈయన జీవితంలో చాలా గొప్ప విషయాలు జరిగినాయి. ఎలా అంటే ఈయన ద్వారా కొన్ని వేల మందిని దేవుడు రక్షించాలని ఆయన ప్రణాళిక అయ్యింది. కొన్ని వేల మందిని రక్షించాలి. ఈయన చూస్తే ఈయనకి సువార్త యొక్క సేవకుడుగా చేయటం అనేది ఈయనకి ఇష్టం లేదు పెద్దగా. కుర్రతనంలో నేను చర్చికి వెళ్తే వెళ్తాను, దేవుడు ఆయన తెలిస్తే తెలుస్తుంది, కానీ నేను సేవ చేయటం ఏంటి అనేటువంటి బింకం కలిగినటువంటి ఈ వ్యక్తి. కానీ దేవుడి ప్రణాళిక ఎలా ఉంది, ఆయన విలువ పెట్టి కొన్నాడు ఈయన్ని. ఆయన చిన్నతనం నుంచి ఎన్నో సంఘటనల్లో ఆయన చనిపోవలసిన పరిస్థితులు అన్నిటిలో ఈయన రక్షించుకుంటూ వచ్చి ఆయన్ని విలువ పెట్టి కొన్నాడు. ఆయన ప్రభువారే కానీ బ్రతికించకపోతే ఆయన చిన్నతనంలోనే బ్రతికేవాడు కాదు. బ్రతికించుకుని ఎందుకు ఈయన ద్వారా ఈ సేవ చేయించాలని. కానీ ఈయన వచ్చిన తర్వాత నేనెందుకు సేవ చేయాలి, నాకేం పని, నేను హాయిగా పెళ్లి చేసుకుని హాయిగా భార్య బిడ్డలతో ఉంటాను, నేనేదో చర్చికి వెళ్తాను వస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తా, కానీ సేవ ఎందుకు చేయాలి నేను అనే పద్ధతిలో ఈయనున్నాడు. అప్పుడు ఏం చేయాలి దేవుడు? ఖచ్చితంగా ఆయనతో సేవ చేయించడానికి అవసరమైనటువంటి పనులన్నీ చేశాడు. అది మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. యోనా అనేటువంటి ప్రవక్త బైబిల్ గ్రంథంలో ప్రభువు రాక కంటే ముందు 800 సంవత్సరాలు పైబడిన కాలంలో నినివే అనేటువంటి దేశంలో ఇతర జనుల్ని రక్షించాలని ఆయనకు ప్రణాళిక వచ్చింది. అప్పుడు కూడా యోనా గారిని వెళ్ళి, ఆయన ఎవరు, ఆయన స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించిన ఆయన యోనా గారు, అయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళంతా తప్పు పనులు చేస్తూ ఉన్నారు, ఒకవేళ ఆ తప్పు పనులే కానీ కంటిన్యూ అయితే 40 రోజుల్లో నేను ఆ నినివే పట్టణాన్ని నాశనం చేసేయబోతున్నాను, ఒకసారి చెప్పు చూడు వాళ్ళకి. అంటే ఈయనకేంటి, ఈ పని అంతా నేనెందుకు చేస్తానండి, నేను మిమ్మల్ని ఆరాధించమంటే ఆరాధిస్తా, అంతేగాని ఎవరో ఇతర జనుల దగ్గరికి వెళ్ళి నేను ప్రకటించడం ఏంటి, వాళ్ళే మంచివాడు కాదు, నా మాటలు వింటారో లేదో, కొడతారో తిడతారో, నేను వెళ్ళను అనే పద్ధతిలో ఆయన కూర్చున్నాడు. దేవుడు ఏం చేయాలి? దేవుడికి అందరూ సమానమే. ఆయన స్వాస్థ్యమైనటువంటి ప్రజలు, యోనా గారి టైంలో ఆయన స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ ప్రజలు, అలాగే ఇతర ప్రజల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకు ఆయన్ని ఎన్నో మలుపులు తిప్పి సువార్త ఆయన ద్వారానే ప్రకటింపజేశాడు. అది యోనా గ్రంథంలో బైబిల్లో ఉంది, అది మనం అందరికీ తెలిసిన కథే. నేను వెళ్ళనని ఇటు వెళ్ళాల్సిన దారి ఇంకో దారిలో వెళ్ళే ఓడ ఎక్కటం, అక్కడ కామ్గా పడుకొని ఉండటం, పెద్ద తుఫాన్ రప్పించటం, మరి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి రావటం,
వాళ్ళలో ఉన్నటువంటి ఆ సరుకులన్నీ బయట పారేసి వాడ మునిగిపోద్దని కంగారు పడుతూ ఉండటం. ఆ తర్వాత ఈ విపత్తు రావటం కారణం ఎవరాన్ని చీట్లు వేస్తే ఈ అడుగున పడుకుని ఉన్నటువంటి యోనా అని బయటపడటం. ఆయన పిలవగానే నిజమే నేనే కారణం అంటాం ఆయన జరిగింది. ఎందుకు నేనే కారణం అన్నాడు అంటే, ఇదిగో దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు, ఈ దారిలో వెళ్ళవయ్యా అంటే ఇంకో దారిలో వెళ్ళాను, నాకు దేవుడు పని చేయటం ఇష్టం లేక అందుకే ఈ తుఫాను వచ్చింది, మరి ఇది పోవాలంటే ఇక నాకు శిక్షగా నన్ను సముద్రంలో పాడేయండి అంటాడు యోనా గారు. సముద్రంలో పారేస్తారు ఇక్కడ, అంతే కదా. తుఫాను ఆగాలంటే అంటే దేవుడు తుఫాను తీసుకొచ్చేసాడు. ఎందుకు? యోనాతోటి నేను మీరు చెప్పిన పని చేస్తానా అని అనిపించాలని తుఫాను తీసుకొచ్చేసి ఈయన సముద్రంలో విసిరేశారు. సముద్రంలో విసిరేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అట్లా సువార్త ప్రకటింపడతా అలా అవ్వదు. దేవుడు మళ్ళీ ఒక చేపకు ఆజ్ఞాపించి ఆయన్ని మింగేటట్టుగా చేసి ఆ నినివే పట్టణం ఆ ఒడ్డున కక్కేటట్టుగా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుడు స్వరంతో మాట్లాడి, యోనా నిన్ను ఇక్కడికి ఈ పని నిమిత్తం తీసుకురావటానికి నేనే చేశా ఇదంతా అని చెప్పి ప్రకటించవయ్యా నేను చెప్పినట్టుగా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రకంగా ప్రకటించడం చేత నినివే పట్టణస్తులు అందరూ కూడా మారు మనస్సు పొందడం చేత దేవుడు ఆ పట్టణం మీదకి రప్పించాల్సినటువంటి ఆ యొక్క విపత్తును రాకుండా ఆపి వాళ్ళందరినీ కాపాడాడు. ఎప్పుడు ప్రభువారు ఈ లోకానికి రాకముందు, నరరూపంలో రాకముందు 800 పైబడి సంవత్సరాల కాలంలో ఈ కథ అంతా జరిగింది. అంతవరకే తెలుసు. కానీ ఇక్కడ కాటుమాల జాన్ గారిని ఆయన చిన్నతనంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు. లేకపోతే దేవుడు కలుగజేసుకోకపోతే ఆయన బ్రతికేవాడు కాదు. విలువ పెట్టుకొని నా పని చేయాలని ఆయన నిర్ణయించాడు. కానీ ఈయన వెళ్ళనంటాడే. ఏం చేయాలి మరి? యోనా గారిలాగా కార్యాలు అట్లా చేయటమే కాదు, అంతకంటే గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడ జరిగినాయి మన కళ్ళ ముందు. నిన్నగాక మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు. దేవుడు ఇన్ని కార్యాలు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడని మనకు తెలియటం కోసం బైబిల్ గ్రంథంలో ఉన్న యోనా గ్రంథంలో ఉంది కాబట్టి మనందరికీ తెలుస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినవి ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనలో చూస్తూ ఉంటే అప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా దేవుడు జీవించి ఉన్న దేవుడు ఇతరుల గురించి పాటుపడుతూ ఉన్నాడు, ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు అందుకోసం ఇప్పుడు ఈ గ్రంథాన్ని నేను క్షుణ్ణంగా మళ్ళీ చదివా. మీకు ఇదివరకు చెప్పిన టూకీగా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కాటుమాల జాన్ గారి ద్వారా పెద్ద పరిచర్య చేయించారు. ఆయన పెళ్లి చేసుకోకుండా అలా తిరిగి చేశాడు. ఆయన ద్వారా స్వస్థతలు పొందిన వారు, కార్యాలు జరిగిన వాళ్ళు సుమారు 246 మంది ఉంటారని చెప్పారు టూకీగా. కానీ ఈ బుక్ చూసిన తర్వాత అది అంత క్లుప్తంగా చెప్పడం కాబట్టి బుక్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 246 కాదు, సుమారు 3000 మందిని బాగు చేశాడు ఆయన. ఇప్పుడు ఈయన వెంట తిరిగినటువంటి ఆయన జక్కరయ్య గారు అన్న ఆయన 13 సంవత్సరాల చరిత్ర రాశాడు. ఏ రోజు ఏ ఊరు వెళ్ళాడో ఆ ఊర్లో ఎవరెవరు ఏ జబ్బుతో వచ్చారు, ఎవరెవరికి ఏ జబ్బు బాగు చేశారు, ఎంతమంది సర్పకాటు వల్ల సర్పకాటుతోట చచ్చిపోవటానికి సిద్ధమైన వాళ్ళని ఈయన బ్రతికిచ్చాడు, ఎంతమంది దయ్యాలు పట్టుకున్న వాళ్ళని ఈయన దయ్యాలు విడిపించాడు, ఎంతమంది రోగంతో బాధపడుతూ డాక్టర్లు వీడు చచ్చిపోతాడు ఇక తగ్గదు అన్న పరిస్థితులు ఈయన దగ్గరకు వచ్చి ఎంతమంది బ్రతికారు అని తీరా చూస్తే ఈ 13 సంవత్సరాల చరిత్రలోని ఆ పేర్లతో సహా రాశారు. ఎంత విడ్డూరం చూడండి. గ్రామాలు పేర్లు, ఎన్ని వందల గ్రామాలు, తర్వాత ఎన్ని వందల మంది రక్షింపబడ్డారో చూస్తే ఆ 13 సంవత్సరాల కాలం నడువులో 986 మందికి దేవుడు ఈయన ద్వారా కార్యాలు జరిపించాడు. 900 అంటే ఇంకా ఆయన పరిచర్య చేసింది ఎన్నాళ్ళు అంటే 35 సంవత్సరాల పరిచర్య. ఆయన 35వ సంవత్సరంలో దేవుడు పిలిచాడు. ఆయన 70వ సంవత్సరంలో ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఉన్న 35 సంవత్సరాల పరిచర్యలో మొదటి 13 సంవత్సరాలకే 986 మంది కార్యాలు చేసినట్టు ఉంది. కాబట్టి తర్వాత పేర్లతో సహా రాయబడినదిగా మన అంచనా ప్రకారం చూసుకుంటే తర్వాత 22 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 2000 మందికి స్వస్థతలు జరిగి ఉండవచ్చు. కాబట్టి మొత్తం ఒక 3000 మంది పైచీలకు స్వస్థతలు ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు జరిపించాడు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటుంటారా స్వస్థతలు ఉన్నాయా అని. ఇతర జనులు ఏమంటా ఉంటారంటే నాకు కూడా ఎదురైన ప్రశ్నలు, ఏమండి ఈ దేవుడు స్వస్థతలు చేస్తారంటారు మీ క్రైస్తవులు అందరూ, ఎక్కడండి స్వస్థతలు ఎట్టా ఉంటే చేయమన్నాడు చూద్దాం. ఈ హాస్పిటల్ నిండా జనం ఎందుకున్నారు, అందులో మీ క్రైస్తవులు కూడా ఎందుకున్నారు, మరి స్వస్థతలు చేయొచ్చుగా అంటే నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు చేస్తాడా దేవుడు? దేవుడు ఎవరికి ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. ఆయన ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని కాటుమాల జాన్ గారు ఆయన ద్వారా కొన్ని వేల మందిని మన కళ్ళ ముందే స్వస్థతలు జరిగినాయి. పేర్లు ఊర్లతో సహా ఉంది. వెళ్ళి ఆ ఊర్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పిల్లలు చెప్తారు ఇది నిజమే, ఇది నిజమే, ఇది నిజమే అని అందరూ చెప్తారు.
కాబట్టి దేవుడు స్వస్థతలు చేయడం వాస్తవా కాదా? వాస్తవమే. కానీ ఎవరు పడితే వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళకి చేయడు. ఆయన ఎవరిని స్వస్థపరచాలనుకుంటాడో వాళ్ళందరూ ఒక్కొక్క సందర్భంలో ఆయన భక్తుడి దగ్గరికి వచ్చిన ప్రతి వాడిని బాగు చేసేస్తాడు. వాడు ఎవరన్నా కానీ కాక, వాళ్ళ చరిత్ర ఏమన్నా కానీ కాక, అది ఆయన నిర్ణయం. కాబట్టి ఆయన ఎవరికి స్వస్థపరచాలా స్వస్థ ఈ రోజుకి ఆ స్వస్థతలు ఉన్నాయంటాకు రుజువు. ఆనాడేపో బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్న రోజుల్లో కుష్ఠరోగులను బాగు చేశాడని, దెయ్యాలను వెళ్ళగొట్టాడని అంటున్నారు. మరి ఇప్పుడు ఉందంటే ఇప్పుడు కూడా జరుగుతుంది. దేవుడు చెప్పాడు, మార్క్స్ వార్తలో చెప్పాడు కూడా. ఏమని చెప్తాడు? మార్క్స్ వార్త 16:18లో, ఇదిగో అబ్బాయి, మీరు నన్ను నమ్మిన వాళ్ళ ద్వారా నేను ఎన్ని చేశాను అన్ని చేపిస్తా అన్నాడు. యేసు ప్రభు వారు దేవుడు కాబట్టి చేశాడు కదా, మనుషులు కూడా చేస్తారా అంటే, అరే చేస్తున్నారు వాళ్ళకు కూడా. యేసు ప్రభు వారు ఇన్ని వందల మందిని స్వస్థపరచుంటారా? ఆయన దారిలో వెళ్ళే వాళ్ళందరూ స్వస్థపరిచే 100, 200 ఎంతమందినో స్వస్థపరచుంటాడు. ఇక్కడ ఈ మనిషి కాటుమాల జాన్ గారి ద్వారా ఎంతమందిని స్వస్థపరిచాడంటే 1000 మంది, 3000 మంది సుమారు. మరి నాకంటే ఎక్కువ చేపిస్తాను అబ్బాయి మీతో అన్నాడు. నన్ను నమ్మిన వారి ద్వారా నాకంటే ఎక్కువ కార్యాలు చేపిస్తా అన్నాడు. దేవుడు చేసిన కార్యాల కంటే ఎక్కువగా ఇక్కడ ఆయన శిష్యుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా చేయించడం జరిగింది. ఈ కాటుమాల జాన్ గారు ఒక్కడే కాదు, ఈ మధ్య మనకు జరిగింది. మన పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లా వాసి కాబట్టి మనం చెప్పుకున్నాం. అట్లా దేశమంతా కూడా ఆయన సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఇతర జనులను రక్షిస్తూ ఉన్నాడు. ఇతర జనులు ఆ సాతాను కట్ల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంగా మరి ఆయన మాటల్లోనే మనం చూసుకోవాలి. ఆయన మాటల్లో 13 పేజీలు ఆయన రాసి, ఆయన స్వహస్తాలతో, ఎవరు? కాటుమాల జాన్ గారు ఆయన చరిత్ర బ్రీఫ్గా రాశారు. ఆ చరిత్ర అంతా చూసుకున్న తర్వాత ఇప్పుడు పదముఖం జకరయ్య గారు అనే 13 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి పలానా స్వస్థతలు జరిగినాయని రాశాడే, ఆయన చెప్పింది కథ అంతా తర్వాత చెప్తా. ముందు కాటుమాల జాన్ గారు ఆయన స్వహస్తాలతో ఏమి రాశారు అనే విషయాలు మీకు తీసుకొస్తా. ఆయన ఎలా రక్షింపబడ్డాడు అని చెప్పి. సరే, మొట్టమొదటిలో మీకు టూకీగా చెప్పినప్పుడు ఏం చెప్పాము కాటుమాల జాన్ గారి గురించి అంటే, ఆయన గురించి ఒక మాట చెప్పాం. ఆయన పుట్టింది పణిదెం అనేటువంటి గ్రామం, సత్తెనపల్లి తాలూకాలో. ఆ తర్వాత మంగళగిరి దగ్గర ఐనవోలు గ్రామానికి దత్తత వచ్చాడు. వాళ్ళ చుట్టాలు పిల్లలు లేకపోవడం చేత వాళ్ళు కొద్దిగా ఆస్తిపరులే పెంపకాన్ని తీసుకొచ్చుకున్నారు. ఆ రోజుల్లో స్కూళ్ళు బళ్ళు లేవు కాబట్టి 8-9 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళే పని ఏమీ లేదు. ఈ పిల్లాడిని గేదెల కాడికి పంపించారు, గేదెలు కాయటానికి పంపించారు. ఈయన గేదెలు కాసి మరి ఆ ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో గేదెలను తోలి గట్టు మీద కూర్చున్నాట. ఆ చెరువు కూడా చూసి వచ్చాను నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు. కాటుమాల జాన్ గారికి 2 సార్లు ఈ ఒక చెరువు గట్టున స్వరం వినిపించాడు అని ఉంది. ఆ చెరువు ఎక్కడో చూడాలి బాబు అంటే ఆ చెరువు చూపించారు. ఊరికి బాగా దగ్గరలో ఉంటుంది ఆ చెరువు. ఇదిగో ఈ గట్టు మీదే ఆయనకి దేవుడు స్వరం వినిపించాడని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ 9 సంవత్సరాల వయసులో పెద్ద భయంకరమైనటువంటి ఒక శబ్దం ఆయనకి వినిపడ్డా, చెవులు గింగిరి పడ్డే అంత స్వరం. మరి ఆయనకి వినిపించింది కాబట్టి అందరికి వినిపిస్తుందా? నో, ఆయనకే వినిపించింది. వినిపిస్తే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. దేవుడు ఆత్మచేత సంధింపబడుతూ అక్కడి నుంచి ఏమనుకుంటా వచ్చాడు ఆయన? అక్కడి నుంచి ఏమనుకుంటా వచ్చాడు? రాముడు రాజు మాత్రమే, యేసు ప్రభువు దేవుడు అంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి. అది ఆ విడ్డూరం. ఎందుకంటే ఈయన ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లాడు అప్పటి నుంచి ఆ రామభజనలో, రామకీర్తనలో చేస్తూ అక్కడ రాముడు దేవాలయంలో ఆ పెద్దవాళ్ళతో పాటు వెళ్ళి భజనలు చేస్తూ ఉన్నాడట ఈయన. ఎవరు? కాటుమాల జాన్ గారు పిల్లాడు. అప్పుడు ఈయన నోటి ద్వారా ఏమనిపిస్తున్నాడు? అసలు రాముడు రాజు మాత్రమే, దేవుడు కాదు, దేవుడు యేసు ప్రభువు అనే మాటలు ఆయన నోటి ద్వారా వచ్చినాయి. ఆ యేసు ప్రభు గురించి పెద్దగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేకపోవచ్చు. ఆయన పెంచుకున్న వాళ్ళకు కూడా ఆ యేసు ప్రభు గారి గురించి అవగాహన లేదు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంటికి వచ్చి ఏంటి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇట్లా మాట్లాడారని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈయన మీద ఏదో ఇంకొక శక్తి ఆవహించింది. ఒక శక్తి ఆవహించి వెంటనే ఆయన ఒక దయ్యం పట్టిన వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు. అట్లా పందిరి ఊపేసి పీకేస్తున్నాడట, కంచెలు ఉరికేస్తున్నాడట. మరి అనూహ్యంగా ఏదో బలం వచ్చేసినట్టుగా అనూహ్యంగా ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చేస్తున్నాడట. ఇట్లాంటివి చేస్తూ అప్పుడే మాట మార్చేశాడట. రాముడు దేవుడే అన్నాడు. ఇదేంటి ఇప్పుడు దాకా రాముడు దేవుడు కాడు అన్నాడు, మళ్ళీ రాముడు దేవుడే అన్నాడు. ఈయన మీదకి ఏదో
ఒక శక్తి వచ్చి పడిపోయింది, ఇట్లా దూకేస్తున్నాడు, పందిర్లు పట్టుకుని ఊపేస్తున్నాడు, పీకేస్తున్నాడు, ఏది పడుతుంది అంటే ఇది వేరే ఒక శక్తి ఆవహించింది. ఏ శక్తి? దేవుడికి వ్యతిరేకమైన శక్తి. ఇందాక స్వరం వినిపించిన తర్వాత చెరువు గట్టును వినిపించిన యొక్క స్వరం ఎవరిది? అసలు దేవుడి. అసలు దేవుడి. అబ్బాయి నువ్వు రాత్రుల్లో వెళ్ళి ఆ భజనలు చేస్తున్నావు, రాముడు భజనలు, ఆయన దేవుడు కాదయ్యా, ఆయన రాజు, అసలు దేవుడు యేసు ప్రభు అని అసలు దేవుడు ఆయనకి వినిపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత వేరే శక్తి, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక శక్తి ఉంటుంది. దేవుడికి వ్యతిరేకంగా ఈ లోకంలో పనిచేస్తున్న శక్తి సాతాను శక్తి. ఆ శక్తి ఏం చేసింది? రాముడు దేవుడే అని అంటున్నాడట. ఇదేంటి ఇప్పుడు దాకా ఎలా ఇట్లా మార్చేశాడు అని, ఇట్లా ఉంది, ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, అవి ఇవి పీకేస్తున్నాడు, వీరికి దెయ్యం పట్టింది అని అవి ఇవి చేస్తూ ఉన్నారు. ఇట్లా కాదు అని చెప్పి అసలు ఊరు పనిది వాళ్ళ ఇంటికి పంపించారు. ఇలా వికృత చేష్టలు చేస్తున్నాడు, ఏమైందో తెలియదని. వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఊరిలో యేసు ప్రభు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఫణిదేవ్ అనే గ్రామంలో. అక్కడ ఈయనకేదో దెయ్యం పట్టినట్టుగా ఉంది, ఏదో వికృత చేష్టలు, దెయ్యమని కాదు, ఏదో దుష్టశక్తి ఈయన ఆవహరించింది, ఇది వికృత చేష్టలు చేస్తున్నాడని చెప్పి బైబిల్ తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టి, ఏంటి నువ్వు ఈయన మీద ఉన్నటువంటి ఆ శక్తి ఏదో పోవునుగాక అని అక్కడ క్రైస్తవులు అనగానే ఆ శక్తి పోయింది. ఏ శక్తి? దేవుడికి వ్యతిరేకం ఉన్న శక్తి. రాముడు దేవుడు అన్నాడు, ఆ దేవుడికి వ్యతిరేకమైన శక్తి అది పోయింది. అది పోయి అప్పటి నుంచి ఏమన్నాడు బైబిల్ ఆయన తల మీద పెట్టి చెప్పగానే ఆయన ఏమన్నాడు, అప్పటి నుంచి రాముడు దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఏదో దుష్టశక్తి ఆవహించింది కాబట్టి ఆయన అది వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు స్వస్థపడతాడు అని చెప్పి అన్నారు. అప్పుడు బైబిల్ గ్రంథం తీసి, ఈ పిల్లాడికి ఇంకా చదువు లేదు, బైబిల్ గ్రంథం తీసి ఏదో పేజీ వచ్చింది, ఆ పేజీలో పలానా యోహాను సువార్తలో పలానా అధ్యాయం పలానా వాక్యాలు చదివేశాడు. ఆ చదివేయంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎలా చదివాడు అని చెప్పేసి చూస్తే ఆయన చదివేది కరెక్టే. ఈయనకు చదువు రాదు కదా, బళ్ళో వేయలేదు కదా, ఈయన ఎట్లా చదివాడంటే ఆ కుర్రాడు కూడా తెలియదు. తర్వాత దేవుడి శక్తి చేత చదివాడు, మళ్ళీ తర్వాత ఇస్తే చదవలేడు. దేవుడి శక్తి ఆయన మీద ఆవహించి ఉన్నప్పుడు ఆ పని చేయగలిగాడు. అంటే యేసు ప్రభు వారు ఆయన మీదకు వచ్చాడు అని ఆయన అర్థం చేసుకోవటం, వాళ్ళు అక్కడ అర్థం చేసుకోవడం జరిగింది. సరే 9 రోజులు ఉన్న తర్వాత ఒక యోగి, ఒక పురుషుడు, దివ్య పురుషుడులాగా ఒక ఆయన వచ్చి అదేదో చెక్క నోట్లో పెట్టి, అమ్మా మీ పిల్లాడికి ఏం భయం లేదు, ఆ యొక్క దుష్టశక్తి ఆవహించింది, బయటికి పోయింది, మీకు ఇక నుంచి ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడట. నిజంగానే ఆ రోజు నుంచి యేసు ప్రభు దేవుడు అనే జ్ఞానోదయం కలిగింది. మరి పోయిన తర్వాత అక్కడ నుంచి అసలు తల్లిదండ్రులు వచ్చి లాక్కొచ్చుకున్నారు. తగ్గిపోయింది కానీ తీసుకుపోయి మళ్ళీ గొడ్ల కాడకు పంపిస్తున్నారు. ఎక్కడ గేదెలు కాయటానికి పంపిస్తున్నారు. మళ్ళీ దేవుడు ఈయన అని తెలిసింది అంతవరకు. అట్లా జరుగుతూ వచ్చింది. అక్కడ వరకు మీకు చెప్పుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఏమి జరిగిందో మరి తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. ఇప్పటి వరకు కాటుమాల జయన్ గారు ఆయన స్వహస్తాలతో రాసిన మాటలు మొట్టమొదటిసారి ఆయనకి స్వరం వినిపించడం, ఆ స్వరం వినిపించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు చెప్పుకున్నాం. మళ్ళీ రెండోసారి అన్ని గేదెలతో తోలుకుని మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రెండోసారి ఒక స్వరం వినిపించడం జరుగుతుంది. అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. ఇప్పటికైతే ఈ 205వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. మరి ఈ యొక్క పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఇప్పటికైతే క్లుప్తంగా చెప్పినటువంటి విషయాలను మీరు అందరూ గ్రహించారనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు తండ్రి మరి ఈ చెప్పినటువంటి 205వ ఎపిసోడ్కి చెప్పిన ప్రతి మాట మీరు నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తెలిసి వారి హృదయాల్లోకి ఈ మాటలు చొచ్చుకుపోయేటట్టు చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నిరంతరము ప్రభువా మీ యొక్క కృపా కటాక్షాలు బిడ్డలందరి మీద ఉంచండి. వారి మీద తగిన ప్రేరణ నుంచి తండ్రి ఈ యొక్క కాటుమాల్ గారి జాన్ గారి చరిత్ర వారి హృదయ ఫలకాల్లో మరి లిఖించబడి చిరస్థాయిగా ఉండి అనేక మంది ఇతర జనులకి అది ఎప్పటికప్పుడు చెప్పే విధంగా వారికి ప్రేరణ కలగజేసి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను బహుగా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.